జనములను కొడుకులుగా కుమార్తెలుగా మీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు నెరవేరిందో తెలుసా? ఆయనకి చాలా విశ్వాసం వచ్చింది. ఒక పరిపూర్ణమైన విశ్వాసం వచ్చిన తరువాత 99 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనను దర్శించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆయన దగ్గరికి వచ్చి మరి భోజనం చేసి నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు నీ చేతిలో బిడ్డను చూస్తాను. హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి గుర్తుపెట్టుకోండి. ఇది ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ మంత్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఇయర్ 2027 ఆగస్ట్ 2 వరకు మీ జీవితంలో అద్భుతంగా ఉంటుందండి. యేసు నామములో రాసి పెట్టుకోండి ఈరోజు టైం. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 2 వరకు మీ జీవితంలో అద్భుత కార్యం యేసు నామములో జరుగుగాక. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నేను నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నీ చేతిలో ఏం చేస్తా? చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, నీ కనుల వెంబడి కన్నీరు రానీయగా, నీ మనసులో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎంతో మంది చిరునవ్వు మర్చిపోయారు, నవ్వడం మర్చిపోయారు. ఇంట్లో బాధ, వేదన, పెళ్ళయింది 100 సంవత్సరాలు వస్తుంది, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటా ఉన్నాం, పిల్లలు లేరు. వాళ్ళ ముఖంలో సంతోషం ఉంటుందా? సంతోషం ఉంటుందా? హల్లెలూయా హల్లెలూయా. చిరునవ్వు మర్చిపోయారు. దేవుడు చెప్తున్నాడు, చిరునవ్వుతో నేను నింపుతాను. ఆమేన్. ఇస్సాకు అనగా చిరునవ్వు. ప్రైజ్ ది లార్డ్. మన ఇస్సాకు కూడా మ్యూజిషియన్ కూడా ఇస్సాకే. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఐసాక్. ఇస్సాకు అనగా ఏంటో తెలుసా? మీనింగ్ చిరునవ్వు, హ్యాపీ, సంతోషం. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను సంతోషముతో నింపబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు సంతోషం లేకుండా, చిరునవ్వు లేకుండా, దుఃఖముతో, బాధతో, వేదనతో ఉంటున్నావా? కన్నీటితో ఉంటున్నావా? చాలా మంది నాకు తెలిసిన వాళ్ళండి బయటికి మాత్రమే కనిపిస్తూ ఉంటారు, నవ్వుతూ కనిపిస్తారు, మంచి డ్రెస్సులో కనిపిస్తారు, కార్లో వస్తారు, సూట్లు వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగులలో ఉంటారు. కానీ లోపల దుఃఖం, లోపల సంతోషము లేదు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము శారా జీవితంలో చిరునవ్వు కోల్పోయిందట, దేవుడు వాళ్ళకి చిరునవ్వుని ఇచ్చాడు. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అదే టైం గల వాళ్ళ చేతిలో వాళ్ళు ఇస్సాకుని చూసారండి. గట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఐసాకు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. 100 సంవత్సరాల సెంచరీ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం చూడండి. అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని కల్లారా చూశాను. ఆమేన్ హల్లెలూయా. నీవు కూడా నీ ఆశీర్వాదం నువ్వు కల్లారా చూడబోతున్నావు. ఆమేన్ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం తండ్రి వందనం, యేసువా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక సహోదరి, ఇద్దరు భార్య భర్తలు ముత్తల్లిలో ఏడుస్తున్నారు. ఒకరోజు కన్నీరు కారుస్తున్నారు. సరే నేను చూసి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. చాలా బాధ. 500 కూడా వాళ్ళు కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితి, ఇంటి అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు. వాళ్ళు హైందవులు, క్రిస్టియన్స్ కాదు, కానీ వాళ్ళు దేవుని నమ్ముకోవడానికి వచ్చారు. యేసు ప్రభుని నమ్ముకొని ఇక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడని వాళ్ళ ఆశలో వచ్చారు. హల్లెలూయా. కొన్ని రోజుల్లోనే దేవుడు వాళ్ళకి, ఆ భర్తకి మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడండి. హల్లెలూయా. గవర్నమెంట్ చప్పట్లు కొట్టరా? కొట్టండి. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడగానే వెంటనే ఆమేన్ అని చెప్పాలి.
హల్లెలూయా చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలు నీ జీవితాల్లో కూడా జరుగుతుంది. ఆమేన్. అద్భుతాలు జరగాల కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాబ్ వచ్చింది, దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళ బాబు అన్నింటిలో ఫెయిల్. ప్రిన్సిపాల్ సార్ ఒకరోజు పిలిచి, మీ పిల్లోడు చదువుకోవడానికి పనికిరాడు, వాడిని ఎక్కడ మెకానిక్ షెడ్లో పెట్టండి అని చెప్పేసి మేడం టీసీ ఇచ్చి పంపించేసింది. ఆ బాబుని తీసుకొని దేవుడి సన్నిధికి వచ్చింది. హల్లెలూయా. మీరు కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం వస్తున్నారు, అవునా? ప్రతి నైట్ విజిల్కి వస్తున్నారు, వడగండికి వస్తున్నారు. మీరు ఇక్కడ వచ్చి దేవుడి సన్నిధిలో, కరుణామయుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేస్తున్న ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాదని. ఆమేన్. హల్లెలూయా. మీ బిడ్డలు చదవట్లేదా? తీసుకురండి. మీ బిడ్డలు ఒంటి వాళ్ళగా ఉన్నారా? తీసుకురండి. వడగండి తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఫ్రైడే తీసుకురండి, ఒక ఆన్లైన్ ప్రేయర్లో కూర్చోండి. హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని టర్న్ చేసేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసం, తల్లి విశ్వాసము బిడ్డలని దీవిస్తుందండి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుడు ఆ కుటుంబంలో అద్భుతం చేశాడు. ఆ బాబును తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, ప్రభువా ఈయన స్కూల్లో పనికిరాడంట, చదువుకోవడానికి పనికిరాడంట, నీకేమైనా పనికి వస్తే నువ్వు ఆడుకోదైనా అని ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. నీకు పనికి వస్తాడేమో ఆడు. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఈరోజు ఆ బాబు వాళ్ళ ప్యారిష్లో చర్చికి వెళ్తూ మ్యూజిక్ నేర్చుకున్నాడండి. క్యాషియో తమ్ముడు ఎట్లా ప్లే చేస్తున్నాడో ఐజాక్ అలా క్యాషియో నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అది నేర్చుకోవడమే కాదు, పాటలు పాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు, పెద్ద పెద్ద మీటింగ్స్లో ప్లే చేస్తున్నాడు. అంతేకాదు, ఎంతో మందికి మ్యూజిక్ నేర్పిస్తున్నాడు. ఈ రోజు సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించి వాళ్ళ డాడీ జాబ్ ఇప్పుడు ఆ అబ్బాయికి వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. గట్టి చెప్పండి. ఈ లోకానికి పనికిరాని వాడు. ప్రిన్సిపల్ చెప్పొచ్చు, నువ్వు పనికిరావు, నీకు చదువు రాదు, నువ్వు వేస్ట్. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, అరే నువ్వు ఎందుకు పుట్టావురా, నువ్వు వేస్ట్ రా, మా కడుపులో చెడ పుట్టావురా అని తల్లులే కొన్నిసార్లు తిడతారు, తండ్రులే తిడతారు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదర, నీ లోకానికి నువ్వు వేస్ట్ కావచ్చు, నీ బంధువుల దృష్టిలో నువ్వు వేస్ట్ కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నీకు అమూల్యమైన బిడ్డ. గట్టి చెప్పగలరా? యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి. దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన బిడ్డవు, చాలా విలువైన దానవు, విలువైన వాడు. దేవుడు నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? 29:11 చదవండి. ఈ వాక్యం మీకు కంఠస్థం రావాలి. చెప్పండి ఎవరైనా ఒకరు. 29:11. నేను నీ కొరకు ఉద్దేశించిన పథకములు నీ తల్లికి కాదు, నీ తండ్రికి కాదు, నీ భర్తకు కాదు, నీ భార్యకు కాదు, నీ పిల్లలకు కాదు, నీ పక్కింటోళ్ళకు కాదు, ఎవరికి కాదు, నాకు మాత్రమే తెలుసు. ప్రైజ్ హల్లెలూయా. చదువు. నేను మీ కొరకు ఉద్దేశించిన పథకంలో నాకు మాత్రమే తెలియను, మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నెక్స్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుకుని రమ్మతున్న వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టుకొని బంగారు భవిష్యత్తు స్వీకరించుకోండి. హల్లెలూయా. పక్కన చెప్పండి, యూ హ్యావ్ ఏ గోల్డెన్ ఫ్యూచర్. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. నీకు బంగారు భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీ ప్లాన్ గోల్డెన్ ఫ్యూచర్, కానీ దేవుడి ప్లాన్ ఇంకొకటి ఉంటుంది. శారా ప్లాన్ హాగర్ ద్వారా బాబు పుట్టేశాడు కదా, ఇష్మాయిల్ పుట్టేశాడు అయిపోయింది అనుకున్నారు, కానీ అది దేవుడి ప్రణాళిక కాదు. యెషయా 55 మరి 8వ వచనం నుంచి 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. మీ తలంపులు, మీ మార్గం, భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద కింద
హల్లెలూయా. ఎంతసేపు మనకి ఇదే, ఈ కడుపు నొప్పి పోవాలి, ఈ తలనొప్పి పోవాలి, ఈ లక్షం అప్పు తీరాలి, ఈ పిల్లలు ఎప్పుడు మారుతాడో, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో, ఈ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటానో, ఈ మోటార్ సైకిల్ ఎప్పుడు కొనుక్కుంటానో. హల్లెలూయా.